చూడండి, అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమిలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము 31, 32. ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయండి. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున నుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చాలు చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తము అనే స్థలంలో నీ అవసరత ఏదుందో అక్కడ పట్టుకుని మనం చదవచ్చు. ఎందుకంటే దేవునికి అసాధ్యం ఏది లేదు. ఈ రెండు భాగాల్లో మొదటి భాగము ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి అవడం. ఆ తర్వాత 32వ చరణం కూడా తర్వాత మనం చదువుకుందాం. మొదటి చూద్దాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? చూడండి, ఈ లోకంలో దేవుడు మన పక్షమునున్నప్పుడు ఊరంతా వ్యతిరేకం, ఊరంతా విరోధులు అవుతారు. ఆఖరికి తన సొంత ఇంట్లో వాళ్ళు కూడా విరోధం అయిపోతారు. దేవుని కొరకు ఎవరైతే నిలబడుతున్నారో, దేవుని కొరకు, అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు, దేవుని కొరకు అంటే ఎవరైతే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశిస్తారో, తిమోతితో చెప్పాడు మాట. ఎవరంట? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ కూడా హింసలు పొందుతారంట. ఏం పొందుతారంటే, అంటే దేవుని కొరకు భక్తిగా నువ్వు జీవించాలంటే మామూలు కాదంట, హింసలేనంట. నిజమే, ఎందుకంటే వాక్యం చెప్తుంది ఆ మాట. అలాగే దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు నిలబడుతున్నావో కొన్నిసార్లు నీకు ఎన్ని రకాలైన వ్యతిరేకతలు వస్తాయో. అందుకన్నాడు ఇక్కడ, ఇట్లుండగా ఏమందమో, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అంటే ఈ లోకంలో నీకు వ్యతిరేకంగా ఎంతమంది విరోధులున్నా దేవుడు నీ పక్షమునుండగా ఎవడో కూడా నీ మీద నిన్ను ముట్టలేడు. ఎందుకంటే ఎన్నోసార్లు దావీదు అంటాడు, 10,000 మంది నా మీద వచ్చి దండెత్తినా. ఎంతమంది అంట? చూడండి, 10,000 మంది నా మీదకి వచ్చి దండించినా నేను భయపడను అంటున్నాడు. ఎవరిని బట్టి ధైర్యం అది? చూడండి, కేవలం దేవుని బట్టి. నిజమే, ఈ లోకంలో ఏదైనా సరే మనుషులన్నిటికీ భయపడతారు. క్రైస్తవుడుగా ఒక ఇల్లు కట్టాలంటే వాడికి ఎన్ని రకాలైన చుట్టాల నుంచి వస్తాయో తెలుసా? ఇన్ని రకాలైన ఆటంకాలు వస్తాయో తెలుసా? అంటే ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు రకరకాలుగా లోక పద్ధతులు ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో, అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే ప్రభువును కలిగి ఉంటావో నీకు ఎక్కడ ఏ హాని చేయదు. వాళ్ళు భయపడిపోయేది ఏంటి తెలుసా? రోడ్డు తిన్నగా ఏదైనా ఉందనుకోండి, ఇంటి తిన్నగా ఏమంటుంటారు? రోడ్డు సోలొచ్చింది కాబట్టి మనకేదో తేడా వచ్చేస్తుంది అనుకుంటారు. అంటే రకరకాలుగా మనుషులు అన్నిటికీ భయపడిపోతూ ఉంటారు. ఏదైనా సరే ఒకటి, దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు అసలుకి దేనికి భయపడవు అసలు. ఎందుకంటే మనం ప్రభు బిడ్డలుగా, దావీదు ఎన్నోసార్లు అంటాడు, దేవుడు యుద్ధం నేనుగా చేసేది. ఎవరంట? నా పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఒక వాహనం కొనుక్కున్నారు అనుకోండి, మనుషులు ఏం చేస్తారు తెలుసా? ఆ వాహనానికి మళ్ళీ నిమ్మకాయలు కడతాము. ఇంకా కొంతమంది బుల్లెట్ కొన్నప్పుడు కూడా దానికి ఏంటి ఎండుకులు కూడా చుట్టేసి ఉన్నాయి కొన్నిసార్లు చూస్తే నాకు. అంటే ఏంటి, వాళ్ళకి ఏదైనా హాని జరుగుద్దామని లోకస్తులు ఏం చేస్తారు? భయపడిపోతారు. కానీ దేవుని బిడ్డలుగా నువ్వు చిన్న ప్రార్థన చేసుకో, దేవుడు ఎప్పుడు కూడా ఈ హానికి రానివ్వడం. ఎందుకంటే మనకు వాక్యంలో ఉంది కదా, 121 కీర్తనలో ఉందిగా. ఏముంది అక్కడ? చదవండి అక్కడ 120 కీర్తనలో. చేయాల ఇశ్రాయేల్ని కాపాడేవాడు కొనుక్కోడు నిద్రపడి ఉందా? చూడండి ఒకసారి, అది ఉందా? చదువునాను.
ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. అది బండిగా ఉన్నప్పుడు ఈ చిన్న వాక్యం చదువుకొని యేసు రక్తం చేయండి వెళ్ళిపోయి, ఇంకా అందుకే నీకేం అవసరం, ఏం భయపడవసరంలా. చూడండి, ఎందుకంటే దేవుని యొక్క కృపలో మనం ఉన్నప్పుడు ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నీ బాధల్లో కూడా ఏమిస్తుంది, నెమ్మది ఇస్తుంది. 92, 93 టైంలో అనుకుంటా నాకు వాహనం మా నాన్న కొన్నాడు. RX 100 అని సౌండ్ వచ్చేది. ఇప్పుడు ఎగ్జిబిషన్లో కూడా డ్రంగ్ డ్రంగ్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఎక్కి బండి అది RX 100 అంటే ఆ కాలంలో అది పెద్ద బుల్లెట్ లాగా ఫేమస్. అది ఆ బండి కొన్న టైంలో మా నాన్న ఏం చేసేది తెలుసా, దానికి ఒక వాక్యం అంటించాడు. ఇదే ఉందని చదువుకున్నారు. అంటే చూడండి, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు అనే ఒక వాక్యం ట్యాంక్ మీద అంటించారు మా నాన్న. ఎందుకంటే నాకు ఆ రోజు నుంచి నాకు మనసులో అది పద్దాకి ఎప్పటికీ అది గుర్తొస్తూనే ఉంటుంది. మా నాన్న ఆ కాలంలో నా ట్యాంక్ మీద వెక్కగా అంటించేసాడు వాక్యం దాని మీద. అంటే ఏంటి, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. నీకు అంటే వాక్యమే నిజంగా మాకు ఒక ధైర్యం అంతే. చూడండి, అందుకనే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా మనకు ఏదో పెద్ద టాలెంట్ ఉందో అని కాదు చెప్తున్నా నేను. మరి ఆ కాలం నుంచి మరి బండి మీద తోలుతానే ఉన్నప్పుడు ఏనాడు కాలు ఎరగలా, చెయ్యి ఎరగల నాకు. చూడండి, ఎక్కడా పడిపోకోకుండా దేవుడు వాళ్ళని ఏం చేస్తుంది తెలుసా, కాపాడేవాడు అండి. అందుకని ఇశ్రాయేలుని కాపాడేవాడు అంటే ఎవరు, కునుకడు నిద్రపోడు. నిజమే, ఎందుకంటే దేవుడు నీతో ఉండగా, నీ పక్షమున ఉండగా నీకు ఏది కూడా భయపడవసరంలా, ఎక్కడ కూడా దేనికి. అందుకని బైబిల్లో ఉంది 365 సార్లు కూడా ఒక వాక్యం ఉందంట, ఉంది భయపడద్దు, నువ్వు దేనికి భయపడవసరంలా. ఆయన నీ పక్షాన ఉన్నప్పుడు నీ పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు ఆయన. చూడండి, మరి మనకు ఎవరండి విరోధం అనుకోవచ్చు. ఒక క్రైస్తవుడికి విరోధం ఏంటి చెప్పండి, ఎవరుంటారు చెప్పండి. సాతాను గడ ఆడు మామూలు, ఆడు ఎట్టాగో విరోధమే మనకి. ఎందుకంటే మీ విరోధమైన అపవాదాడు ఎవడాడు, మీ విరోధైన అపవాది. వాడి పని ఏంటి, ఎప్పుడు ఎవరిని లేపేద్దామా అని ఆడు ఉద్దేశం కూడా. కానీ ఈ లోకంలో మనుషులకు వ్యతిరేకంగా నేనేంటి చెప్పబోతున్నది ఏంటంటే, నీ యొక్క శరీరమే నీకు విరోధంగా ఉంటుంది. ఏముంటుంది, మనకు ఎవరో కన్నా ముందు నీ శరీరమే నీ మీద ఏం చేస్తుంది తెలుసా, నీకు విరోధంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషిని కూడా, అందుకని అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు ఆ మాట. రోమీయులకు రాయబడిన పత్రిక తీయండి, 8వ అధ్యాయము 7, 8 వచనాలు చూడండి ఒకసారి. అక్కడ రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు, అది శరీరానుసారమైన మనస్సు అంట దేవునికి విరోధమై ఉన్నది. దేవునికి విరోధమైందట. అది దేవుని ధర్మశాస్త్రమునకు అది దేవుని ధర్మశాస్త్రానికి ఏం చేయదంటండి, అది లోబడదు. ఏ మాత్రమును లోబడదు, ఏ మాత్రం కూడా ఏం చేయదంటండి, లోబడ నేరదది. చూడండి, అందుకని అన్నాడు శరీరానుసారమైన మనస్సు అంట దేవునికి విరుద్ధమైనది. ఎప్పుడు ఉపవాసం ఉందంటావు అప్పుడేమంటుంది షుగర్గా, ఎప్పుడు గుర్తురాదు షుగర్ అప్పుడే గుర్తవుతుంది ఉపవాస ప్రార్థన అంటే. అలా కొన్నిసార్లు ఏంటంటే ఉపవాసం ప్రార్థన ద్వారా నువ్వు కొన్ని జయిస్తావని దేవుడు చెప్పాడంటే, ఆ ప్రార్థన నీ ఉపవాసాన్ని చెడగొడతాకి నీ శరీరం ఏమంటుంది, నిన్ను రకరకాలుగా శోధిస్తూనే ఉంటుంది. నిజమే, మనుషులుగా కొన్నిసార్లు మనం అక్కడే ఓడిపోతూ ఉంటాం. నీ శరీరమే నీ మీద నీకు వ్యతిరేకంగా ఉంటుంది కొన్నిసార్లు, నీ కంట్రోల్లో ఉండదు కొన్నిసార్లు. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది కూడా డబ్బు ధనము అనేది మనిషిని ఏం చేస్తుందంటే ఆత్మీయంగా నిలబడకుండా చేస్తుంది. శరీరం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే నాకు అది కావాలి ఇది కావాలని, సౌఖ్యాలు కావాలని కోరుకుంటుంది. ఎప్పుడు కూడా కంఫర్ట్స్ కోరుకుంటుంది. ఆత్మ ఏం చేస్తుంది చెప్పండి, దేవునికి సన్నిధిలోను ఉపవాసం ఉండాలా, ప్రార్థన చేయాలా, దేవుని పాదాల దగ్గర గడపాలని ఆత్మ ఎప్పుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. అందుకని ఆత్మకు శరీరానికి, శరీరానికి ఆత్మకు, ఈ రెండింటికి ఎప్పుడు కూడా పోరాటం ఉంటానే ఉంటుంది. అందుకని నువ్వు ఆత్మ చేత శరీరాన్ని జయించాలన్న. ఏం చేయాలంట, ఆత్మ చేత నువ్వు శరీరాన్ని ఏం చేయాలా, జయించాలా. అంటే జయించాలంటే నువ్వేం చేయాలంటే, నువ్వు ఆత్మలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలోకి వెళ్తావో, నిజమే అనేక మంది భక్తుల యొక్క జీవితాలు మనం గమనించినట్లయితే వాళ్ళు అనేక సందర్భాల్లో ఉపవాసాల ద్వారా కొన్ని గొప్ప కార్యాలు వాళ్ళు చూశారు. అవునండి,
యేసుప్రభు కూడా చెప్పాడు, అయ్యా మేము ఎందుకు చేయలేకపోయాం, నువ్వు వచ్చినప్పుడు అదే విలవిల్లాడేసి దురాత్మ వెళ్ళిపోయింది, మేము ఎందుకు చేయలేకపోయామంటే రహస్యంగా వాళ్ళు పిలిచి అడిగినప్పుడు ఆయన చెప్పారు, ఆయన ఉపవాస ప్రార్థన ద్వారానే అన్నాడు. ఏమన్నాడు ఆయన? ఉపవాస ప్రార్థన ద్వారానే. ఎందుకంటే కొన్ని జయించటానికి ఉపవాసం ఉండాల. మనకు తెలుసు, ఇంట్లో సాధించుకుంటాకి ఏం చేసేద్దాం, అలిగేస్తారు, అన్నాలు తినరు కొన్నిసార్లు, పిల్లలు నాకు అన్నం వద్దంటే వద్దంటూ ఉంటారు. అంటే ఈ విషయాల్లో అలగటం బాగానే వచ్చు, మరి దేవుని దగ్గర కూడా నువ్వు అలాగ ఉపవాసం ఉండొచ్చుగా. నేను ఈ డోకరా కట్టలేకపోతున్నానయ్యా, ఇబ్బంది అయిపోతుందయ్యా, నాకు డబ్బులు కావాలని, మన అవసరమే కదా. పిల్లోడు ఫీజు కట్టలేకపోతున్నానయ్యా, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం, నాకు ఇబ్బందిగా ఉందయ్యా అని నువ్వు అడగొచ్చుగా. దాన్ని దేవుని దగ్గర పోరాడొచ్చుగా. చూడండి, కొన్నిసార్లు మనము అది చాలా టేక్ ఇట్ ఈజీగా మనం వదిలేస్తాం. అది నీ సమస్యే, నీ ఇంట్లో ఉన్న పరిస్థితిని బట్టి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని దగ్గర నువ్వు పోరాడేవాడిగా ఉండాలి. యాకోబు ఎందుకు పోరాడి చెప్పండి? యాకోబు ఆశీర్వాదం కోసం కదా పోరాడింది, తనకు క్షేమం లేదని కదా పోరాడింది. దేవుని సన్నిధిలో మనము కూడా కొన్నిసార్లు అలాగూ పెనుగులాడి ప్రార్థన చేసేవారు ఉంటే కొన్నిసార్లు నువ్వు కార్యాలు నువ్వు నిజంగా నీ ముందు అలా జరిగిపోతూ ఉంటాయి అంతే. అవును, అందుకని కొన్నిసార్లు అనేక మంది యొక్క జీవితాల్లో డబ్బు, పలుకుబడి, కులము, ఇంకా ఇలాంటి రకరకాలైన ఏం చేస్తుంటే మనిషిని లోబడకుండా చేస్తుంది. పేదరికంలో ఉన్నప్పుడు వచ్చిన ప్రార్థన మనకు కొంచెం స్థితిగతులుగా ఉన్నప్పుడు, మనకు కొంచెం అన్ని జరుగుబాటు అవుతున్నప్పుడు ఆ ప్రార్థన అనేది కనపడదు. లేదు, ఎందుకంటే కొన్నిసార్లు మనం ఎప్పుడు కూడా నువ్వు దేవుని ఎప్పుడైతే ప్రేమిస్తావో నువ్వు నిజంగా నువ్వు శరీరాన్ని నువ్వు నలగొట్టుకుంటావు. అపోస్తలుడైన పౌలు గారు ఎన్నోసార్లు కూడా ఆయన అదే చేశాడు. ఆయన నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఆయన దేవుని సన్నిధిలో అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు వాళ్ళు జయించారండి. వాళ్ళు చూడండి, ఇక్కడ ఇంకొక వాక్య భాగంలో మీకు ఈ రోజున ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 2-3 వచనాలు చదువుదాం. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 2-3 వచనాలు. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకుని 25వ అధ్యాయం 2-3 వచనాలు చదువు. సారీ, కర్మెలులోని మాయోను నందు ఆస్తిగల వాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మెలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయుండెను. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబిద్దు గలదై రూపస్యై ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతి వాడు. చాలు తల్లి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్న వ్యక్తి పేరేంటి తెలుసా? నాబాలు. పేరేంటి? నాబాలు. అంటే ఈ వ్యక్తి గురించి తన భార్య ఏం సాక్షి వస్తుంది తెలుసా? చూడండి, మీకు 25వ వచనం ఉంటుంది అన్నమాట. నా ఏళ్ళువాడ, దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టద్దు, అతని పేరు అతని గుణము సూచిస్తుంది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏళ్ళువాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. అంటే తన భార్య ఏమంటుంది? దుష్టుడు అంటుంది. ఎవరిని పట్టుకుని? ఇంకా 17వ వచనం కూడా చదువు ఒకసారి. అక్కడ అలా పనికిమాలోడు అంటున్నాడు. అక్కడ అంటుంది, అయితే మా యజమానికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. చాలు. భార్య భర్త గురించి ఏం మాట్లాడుతుందండి? దుష్టుడు, మూర్ఖుడు, పనికి మాలినోడు. ఏమండి, ఇంట్లో ఇలువ లేకపోతే ఇంకెక్కడన్నా ఇలువ ఉంటుందో చెప్పండి. అసలు ఒక భార్య అంత పెద్ద సర్టిఫికెట్ ఇచ్చేస్తుంటే ఇంకెవడన్నా ఇలువెత్తాడా బయట? దుష్టుడంట, పనికి మాలినోడంట. చూడండి, కొన్నిసార్లు కొంతమంది జీవితాలు, వాళ్ళ వ్యక్తిత్వాలు కొన్నిసార్లు మనుషులు ఈ లోకంలో ఎలా ఉంటాయంటే చాలా భయంకరం. ఎందుకో తెలుసా? అతను చాలా ఆస్తి గలవాడు. ఎంత ఆస్తి ఇందాక చదివాం కదా మనం. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంటే అతనికి 3000 గొర్రెలను 1000 మేకలు అంటండి. అంటే ఇంచుమించు మంచి ధనవంతుడు. ఆ రోజుల్లో సంపద గొర్రెలకు బట్టిని కానీ భూములను బట్టి కానీ సంపద అనేది ఉండేది.
ఇంకా ముందుకు వెళితే యోబు యొక్క జీవితంలో మీరు చూస్తే ఎన్నో వేలు ఇక ఎన్ని ఇక్కడ అంటే వాళ్ళ సంపద పశువుల సంపద మీద అంత ఆస్తి వాళ్ళకి ఉంటూ ఉండేదన్నమాట. చూడండి, దాన్ని బట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, అతిశయించేవాళ్ళు. ఇక మాట చాలామందికి భూస్వాములకు కానీ ఇంకెవరైనా కొన్నిసార్లు కొంతమంది బాగా ధనవంతులు కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు మాట ఎలా ఉంటుందో తెలుసా, పని వాళ్ళను కూడా ఒరే అన్నట్టు పిలుస్తారు. ఏమని పిలుస్తారు చూడండి, ఏమంటారు వాళ్ళు పని వాళ్ళని, ఎరా ఎక్కడికి వెళ్ళా అంటే ఏంటి చెప్పండి, తనకున్న అధికారాన్ని బట్టి ధనాన్ని బట్టి మనుషులు అలాగే మాట్లాడుతూ ఉంటారు. చూడండి, ఎందుకంటే ఒక వ్యక్తి ధనాన్ని బట్టి తనకి ఎలా ఉంటుందంటే అహం అనేది వస్తుంది. ఒక వ్యక్తికి గర్వం డబ్బును బట్టి కొన్నిసార్లు వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఓ భక్తుడు మా సొలొమోను అన్నాడు, మీరు సామెతల ఆఖరిలో చూస్తే, నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చినా అయ్యా నేను నిన్ను మర్చిపోతానేమో, ఒకవేళ తక్కువ ఇస్తే నేను ఎక్కడ దొంగతనం చేస్తానేమో, ఏ రోజు ఆహారం ఆ రోజు నాకు చాలు అన్నాడు. ఆ ప్రార్థన ఎవడన్నా మనం చేస్తామో చెప్పండి. ఏ రోజు ఆహారం నాకు ఇస్తే చాలని ఎప్పుడన్నా మనం ప్రార్థన చేస్తాం? మంచిదే అంటాం, కానీ మనం ఎప్పుడూ కూడా అలాగే ఉండటానికి ఇష్టపడం. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు ఎలా ఉందంటే డబ్బు లేకుండా ఎలా బతుకుతాము అనుకోవచ్చు, కానీ మనకు తెలియకోకుండానే అది తిమోతితో అన్నాడు, ధనాపేక్ష అంట సమస్త కీడులకు మూలం అన్నాడు. ఏంటంట, సమస్త కీడులకు మూలం. నిజమే, ఈ రోజున డబ్బు వల్ల గొడవలు, ఏదైనా సరే అధికారం కోసం కూడా డబ్బు కోసమే, తరతరాలు సంపాదించాలని. ఈ యొక్క డబ్బు అనేది మనిషిని ఏం చేస్తుందంటే ఒక గర్విష్ఠుడిగా చేస్తుంది. అహంకారం, అవసరమైతే ఎదుటి వాళ్ళ ప్రాణాలు తీయటానికి కూడా ఎక్కడ లెక్క చేయదని. నిజమే, ఈ లోకంలో జరుగుతున్నది కూడా అదే. కానీ యేసు ప్రభు మనకు చూపించింది ఏంటి తెలుసా, ధన విషయంలో కూడా నిజంగా ఆయన జయం పొందాడండి. నిజమే, ఈ రోజున ఎవరైతే వాటి మీద జయం పొందుతారో వాళ్ళు నిజంగా గొప్ప భాగ్యవంతులు నాకు తెలిసినంతవరకు. నిజమే, ఎందుకంటే ఈ రోజున చాలామంది కూడా డబ్బే నడిపిస్తుంది మనుషులు. ఆదివారం కూడా చూడండి, డబ్బే మనుషులు నడిపిస్తుంది. ఈ రోజున అనేక మంది ఈ రోజున జయం పొందలేకపోతారు. కానీ వాక్యం ఏం తెలుస్తుందా, దేవునిని సిరిని మీరు రెండింటిని కలిపి సేవించలేరంట. సిరి అంటే డబ్బు. నువ్వు ప్రేమిస్తే డబ్బునన్నా ప్రేమిస్తావు, లేదా దేవునన్నా ప్రేమిస్తావు. ఈ రెండింటిని కలిపి మాత్రం మనం ప్రేమించలేమంట. నిజమే, ఎందుకంటే అక్కడ మనం గమనించినట్లయితే ఈ నాబాల్ అనే వ్యక్తి బహు మొరట వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, ఆ అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, మీరు కొంచెం పైకి వెళితే 7వ వచనం చదువున్నాను ఒకసారి అక్కడ. సరే, 5వ వచనం చదువు. తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లన్నో, మీరు కర్మేలునకు నాబాలు నొద్దుకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమం అవును గాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మిలలో నున్నంత కాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పని వారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. అంటే ఇక్కడ అరణ్యములో ఉంటున్నప్పుడు ఈ నాబాలు యొక్క గొర్రె మందలో వాళ్ళ పనివారికి ఏ నష్టం రాకోకుండా దావీదు యొక్క సైనికులు, తన పర్సనల్ సైనికులు 600 మందితో ఆయన అరణ్యంలో దాక్కుంటూ ఉండేవాడు. వాళ్ళు వీళ్ళకి ఏ నష్టం జరగకోకుండా వాళ్ళు కూడా వీళ్ళని క్షేమాన్ని కాపాడుతూ ఉన్నారు. ఏదైనా అడిగే ముందు మంచి చేస్తేనే కదా ఏదైనా అడిగేది. చూడండి, ఎందుకంటే చిన్న పని చేసినా ఒక ఆయన ఉంటాడు, ఆయన అయ్యా ఈ తుక్కంతా అక్కడ పడేసాను అయ్యా అయ్యా అంటాడు. అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా, అంటే ఏదో పాపం పని చేసినందుకు పాపం వాళ్ళు ఏదో అడుగుతారు, ఆశిస్తారు కదా. అలాగే పాపం అక్కడ చూస్తే మనం గమనించినట్లయితే ఈ నాబాలు యొక్క గొర్రెలకు కానీ నాబాలు యొక్క పని వాళ్ళకు కానీ ఎక్కడ ఏ నష్టం రాకోకుండా అరణ్యంలో దేవుడు నిజంగా దావీదుతో మంచి మనసు కలిగినోడు కాబట్టి వాళ్ళకి ఏ నష్టం జరగకుండా క్షేమాన్ని ఇచ్చాడు. సామాన్యంగా అడవిలో ఉన్నప్పుడు
మరి అన్నీ కావాలంటే దొరుకుతాయా? టౌన్లోకి వెళ్తే చెప్పండి అన్నీ దొరుకుతాయి. మరి రాజనగర్లో ఉంటే అన్నీ దొరుకుతాయి. మరి అరణ్యంలో ఉన్నప్పుడు అన్నీ దొరకగా? మరి అలాంటి పరిస్థితుల్లో అవకాశం ఉంది కాబట్టి ఒక మాట రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాడు, అయ్యా మీకు కలిగిన వాటన్నిటి కూడా మేము అలాగ ఎప్పుడు కూడా నష్టపరచుకోకుండా క్షేమంగా ఉంచాం కాబట్టి ఏదైనా మాకు తినటానికి ఆహారం ఏదైనా కొంచెం పంపించండి అని మర్యాదగానే పంపించాడు. మర్యాదగా అడిగితే నాబాలుకి ఎంత కోపం వచ్చింది తెలుసా? కిందకి వెళ్ళను ఒకసారి. నాబాలు దావీదు ఎవడు? దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? యెష్షయి కుమారుడెవడు? యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. చూసారా? దావీదు ఎవడా? దావీదు ఎవడో తెలియదా? ఆ దినాల్లో ఫిలిష్తీయుని జయించిన తర్వాత ఆ యొక్క స్త్రీలు, యెరూషలేములో ఉన్న స్త్రీలందరూ కూడా పాటలు పాడేవాళ్ళు. ఏం తెలుసా? చెప్పండి. సౌలుకు 1000 కొలది, దావీది కంట 10,000 కొలది. ఈ పాటలు పాడుతూ ఉంటేనే మంట మండిపోయేది సౌలుకి. అసలు చూడండి ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చిన దావీదుని గురించి తెలవనోడు ఎవడో అంటే ఈయనకి అన్నీ తెలుసు, వీడు పారిపోయాడు అన్న సంగతి తెలిసి అసలు దావీదు ఎవడో, యెష్షయి కుమారుడు ఎవడో, ఇంకా కిందకి వెళితే ఏమన్నా తెలుసా? నేను సంపాదించుకున్న అన్నపామనంలో నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తునా అని దావీదు దాసులతో చెప్పగా. చూసారా? అంటే నేను నా సొమ్మును ఎందుకు వాళ్ళకి ఇవ్వాలి? పోనీ వాళ్ళు ఏమన్నా డిమాండ్ చేశారా? డిమాండ్ కూడా చేయలేదు కదా. అయినా సరే చూసారా ఎలా మాట్లాడుతున్నాడు అంటే? చూడండి తనకి ఎలా ఉందంటే దావీదుని చాలా తక్కువగా చూస్తున్నాడు, దావీదుని కించపరిచినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ చూస్తే మనం అక్కడ అంటే చూడండి, ఒక వ్యక్తి కొంచెం రూపాయి ఎక్కువైతే దేవుడు అభిషేకించిన వ్యక్తిని కూడా తక్కువ చేసి మాట్లాడటానికి అతను తెగిస్తున్నాడు. అక్కడ చూడండి, మనుషుల్లో తెలియకోకుండానే ఒకలాంటి అతిశయం, ఒకలాంటి గర్వం. అందుకే ఇందాక చెప్పా, ఒక వ్యక్తికి అతని శరీరమే అతనికి ఉన్న అహాన్ని తీసుకొస్తుంది, అతనుకున్న డబ్బే విరోధం అయిపోతూ ఉంటుంది. పేద స్థితిలో ఉన్న మాటలో డబ్బులు సంపాదించినాక రావు. నిజమే. ఉద్యోగం లేనప్పుడు మాట్లాడిన మాటలు ఉద్యోగం వచ్చినాక ఉండవు మనకి. ఇల్లు లేనప్పుడు ఉన్న పరిస్థితి ఇల్లు కట్టుకున్న తర్వాత మనకు ఉండదు. మనుషుల్లో తెలియకోకుండానే ఒకలాంటి అహం అనేది మనుషుల్లో డెవలప్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఈ శరీరాన్ని ఎప్పుడు కూడా ఏం తెలుసా? దేవుని ఆత్మచేత ఈ శరీరాన్ని నువ్వు జయించాలి. నాలో ప్రభా ఒక నియమం పోరాడుతుంది ప్రభా, నాకు తెలియకోకుండా నాలో ఒకలాంటి గర్వం వస్తుందయ్యా, నా చూపుల్లో తేడా వస్తుంది, నాలో తెలియకోకుండానే నాలో ఒకలాంటి అహం అనేది నాలో వస్తుంది అయ్యా, దీన్ని జయించే కృపను నాకు దయచేయమని నువ్వు దేవుని పాదాలకి నువ్వు బ్రతిమలాడుకోకపోతే అదే నిన్ను జయించేదట్టు చేస్తుంది. అవునండి, ఈరోజున అనేక మందిని కూడా పాడు చేసేది అదేనండి. అది వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై
మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధపరచు నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. ఏ వ్యక్తి అయితే వినయము కలిగి ఉంటాడో, నిజమేనండి, అందుకని విరిగి నలిగిన హృదయం అంట ఆయనకి ఇష్టమైన పని. దేవుని సన్నిధిలో ఎవరైతే వినయము కలిగి ఉంటారో చూసారా, తగిన సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని హెచ్చిస్తాడు. అందుకని ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి. నిజమే, మనిషిని ఒక గర్వం అనేది ఒక ఎదుటంట సరైనది కనపడే మార్గము కలదంట, కానీ అది తుదకు అదేం చేస్తుంది? మరణానికి దారి చేస్తుంది. ఇంకో చోట అన్నాడు, నాశనానికి ముందంట నడుస్తుంది. పడిపోటానికి ముందు అహంకారమైన మనస్సు మనిషిని పాడు చేసేది. అహంకారం ఒక మనిషిని ఈ రోజున ఆ బీపీతో ఊగిపోయి డామును పడి చేసిపోతారు కొంతమంది. నిజమే, ఈరోజు చాలామంది యొక్క జీవితాల్లో అహంకారం అనేది వెలువడి చేస్తుంది. మొత్తానికి దావీదుకు కోపం వచ్చింది. చెప్పే మాటలు కొంచెం తేడా ఉంటాయిగా. చెప్పే మాట కూడా ఎలా ఉంటుంది? కొంచెం మాట తేడా వచ్చిందా ఇటుదట అయిపోద్ది అక్కడ. మొత్తానికి కొంచెం కఠినంగా మాట్లాడాడు. ఈ మాటలు బట్టి మొత్తానికి ఈ మాటలన్నీ కూడా చెప్పాడు. 12, 13 చూడండి అక్కడ. దావీదు పనివారు వెనకకు తిరిగి దోవ పట్టుకుని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకునుడనగా. ఏమన్నాడు? మీ అందరు కత్తులు ధరించుకోమన్నాడు. వారు కత్తులు ధరించుకుని, దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. అది మొత్తం 600 మంది. వీళ్ళు మంచి నమ్మకమైన యోధులు. ఈ 600 మందితో ఆయన అరణ్యములో అలా ఉంటూ ఉన్నాడు. ఈయన చూడండి, మొత్తానికి కత్తులు తీసిన బయలుదేరారు. ఈ సంగతి అంతా ఎవరు చెప్పారు? మొత్తానికి వార్త వచ్చింది, భార్యకి ఇచ్చింది. భార్య అంటుంది, మన యజమానుడు అంటుంది ఇప్పుడు పనికి మాలినోడు, ఎవరిని తనతో మాట్లాడినీడు. అందుకు అబీగేల్ అంటుంది, నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి ఏమంటుంది, 200 రొట్టెలను ఇంకా ద్రాక్షరస తిత్తులను వండిన 5 గొర్రెల మాంసము 5 మానికలు వేయించిన ధాన్యమును 100 ద్రాక్ష గిల్లలను 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి గార్ధబొమ్మ మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. చూడండి, కొన్నిసార్లు కొన్ని జ్ఞానంగా చేయాలి లేడీస్. ఒక మగ మనిషి ఇంట్లో కనుక ఆవేశపరుడు అనుకోండి, అందుకంటే జ్ఞానం గల స్త్రీ ఏం చేస్తుంట తన ఇల్లు కట్టుకుంటుందండి. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు ఆ యొక్క ఒకళ్ళు ఎవరైనా తొందరపడి మాట్లాడినా దాన్ని కొంచెం కంట్రోల్ చేసేదిగా ఇంకొకళ్ళు ఉంటేనే కుటుంబాల్లో కొంచెం సాఫీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇద్దరు టపాటాపా మాట్లాడుకున్నారు చెప్పండి, ఏమవుతాయి? కురుక్షేత్రం అయిపోతూ ఉంటుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానం కలిగి కొన్నిసార్లు కుటుంబాల్లో పిల్లలకు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మనం కొన్నిసార్లు మాట్లాడే మాటలు పిల్లలు ఏం చేస్తుంది తెలుసా? ఆవేశపరులుగా చేస్తుంది. ఇంకా వాళ్ళ హృదయాలు చెడగొట్టిన వాళ్ళు కూడా అవుతాం మనం. అందుకని కొన్నిసార్లు ఎవరి గురించి అని ఇంట్లో మనకి చిన్నవి ఉంటాయి. ఇప్పుడు అత్తగారి నుంచి కోపం వచ్చింది అనుకోండి, ఆ అత్తగారి విషయాలు పిల్లల ఇంట్లో మాట్లాడేశారు అనుకోండి, పిల్లలకి ఎట్లా ఉంటుంది? ఈ ముసలిదాన్ని మా అమ్మని అట్ట అంటుందా అని చెప్పేసి వీళ్ళకి లోపల తెలియకోకుండా లోపల ఎట్లా ఉంటుంది చెప్పండి? వీళ్ళ మనసును మనం పాడు చేసిన వాళ్ళు అవుతాం చెప్పండి. వాళ్ళకి మనకు కొన్ని ఉండొచ్చు, సరి చేసుకుంటాం. మా ఏదో తేడా వస్తే మనకి బల్లారాధన రోజున ఏదో చేతిలో కాళ్ళు పెట్టేసుకుని మొట్టానికి అడిగి వచ్చేస్తారు. సరే, పిల్లోడిని అట్టా నువ్వు ఆడి మాట వినడగా వాడి మనసును పాడు చేసింది మనమే అవుతాం కదా. అందుకని కొన్నిసార్లు మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఇంట్లో మాట్లాడేటప్పుడు పిల్లల హృదయాలు పాడవుకోకుండా కొంచెం జ్ఞానం కలిగి మాట్లాడుకోవాలి. అన్నీ కొంచెం అలాగూ చిన్నపిల్లలకు కూడా కొన్ని తెలియకోకుండా వలస గాయపడుకోకుండా మనం మెలకు కలిగి ఉండాలి. జ్ఞానం కలిగిన బిడ్డగా ఆమె నిజంగా ఆహారం తీసుకెళ్తూ వస్తుంది. దావీదేమో మొత్తానికి ఎంత కోపం వచ్చిందంటే అసలు దాంట్లో ఆ ఇంట్లో మగవాడు కానీ ఆడవాడు కూడా ఎవడు ఉండకూడదు అనుకుని నిర్ణయం చేసుకున్నాడు. అక్కడ మీరు కిందకి వెళ్తే 21 వచ్చిన చూడండి. అక్కడ అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏది మిగిలిపోకను ఈ అరణ్యంలో అతని ఆస్తి ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకుని అతనికున్న వారిలో ఒక మగపిల్లవాని నేను తెల్లవారినప్పటికీ నేను ఉండనియను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయును గాక అని ప్రమాణం చేసి ఉండేను. అసలు దావీదు కుటుంబం ఏం ఉండకూడదని నిర్ణయించుకుని బయలుదేరాడండి.
అంత కోపంలో వస్తున్న దావీదుని ఏదంట చూడండి, నిప్పుల మీద అటు నీళ్లు పోతే ఎట్ట చల్లారిపోద్దో, ఈ అబీగయలు వచ్చి గాడిదలు, గార్ధపం అంటే అక్కడ ఏముంది కిందకి, ఇంకా మీరు చూడండి అక్కడ అబీగయీలు దావీదును కనుగొని గార్ధపము మీద నుండి అంటే గాడిద మీద త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని కాళ్ళు పట్టుకుందండి వెళ్ళిపోయి. నిజంగా దావీదు ఎంత కోపంతో వచ్చాడంటే, ఈ ఇంట్లో ఒక్కడ మిగలకూడదు, ఈ ఆస్తి తెల్లారకలు ఏముండకూడదు, మొత్తం లేపేద్దాం అన్నట్టుగా బయలుదేరి ఆవేశిస్తూ వచ్చినాడు. అసలు ఆ కాళ్ళు పట్టుకోగానే ఎంత మనిషి అని ఎన్నపోసలా కట్ట అయిపోయింది. ఒకసారి చూడండి, కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో కూడా జ్ఞానం కలిగి ఉండాలి. ఆమె చేసింది దావీదుకు బాగా నచ్చింది. ఆమె నిజంగా అలాంటి జ్ఞానం కలిగి తన భర్త కోసం ఎన్ని తిప్పలు పడుతుంది, ఇలాంటి మొరటోడిని కూడా ఉండి ఎంత ఓర్చుకుంటుందంటే అబ్బో ఏం హ్యాట్స్ ఆఫ్ అనుకోవచ్చు. ఆయన ఆశ్చర్యపోయాడు అసలు. తర్వాత సెకండ్ థింకింగ్ అందుకనే వచ్చిందేమో, అది సందర్భం కనిపించింది నాకు దావీదు కూడా ఒకసారి. తర్వాత అబీగయలే కదా ఆయన భార్య కూడా అయింది. అంటే చూడండి, ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనం గమనిస్తే ఆమెలో ఉన్న వినయము, ఆమెలో ఉన్న దీనత్వము, తన కుటుంబాన్ని కాపాడుకుంటాక ఆమె చేసిన ప్రయత్నం దావీదుకి చాలా బాగా నచ్చింది. నిజమే. చూడండి, మొత్తానికి ఈ వార్త మనోడిక ఎక్కడో ఉన్నాడిక ఆన్లో ఉన్నాడు. ఈ వార్త తర్వాత చెప్పారు అక్కడ, మీరు తర్వాత చూస్తే అక్కడ 37వ వచనం చదువునాను ఒకసారి. ఉదయమున నాబాలుకు మత్తు తగ్గి అతనితో ఆ సంగతులను తెలియజెప్పక భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయాను. చూసారా? అంటే చూడండి, అక్కడ 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. మన భాషలో చెప్పాలంటే హార్ట్ అటాక్ వచ్చింది. అంతే, రాత్రి తాగింది, తెల్లారికి మనోడు దిగింది. సరే, మొత్తానికి కాఫీ తీసుకెళ్ళి ఇచ్చి, అయ్యా ఒక సంగతి చెప్పనా అని చెప్పు అన్నాడు. అంతే. అంత మాట కొంచెం మొరటోడు కదా, ఆ మొరట మాటగానే మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఆమె చెప్పింది, అయ్యా పరిస్థితి ఇలా ఉంది, నువ్వేం గబుక్కుని ఇలా అనేసేవంట, దావీదు మొత్తానికి మన కుటుంబం అంతా లేకుండా చేసేవాడు, నువ్వు ఇలా కొంచెం మాట్లాడబాకయ్యా, తొందరపడబాకయ్యా, అసలుకి 600 మంది వాళ్ళు 400 మంది కత్తులేసుకుని వచ్చేస్తారు మన మీదకి, అసలుకి మనం ఏమైపోయాడు, మన కుటుంబం ఏమైపోయేది, కొంచెం ఆలోచించొద్దా? మనకి, మన గొర్రెలకు, మన కలిగిన వాటికి చుట్టూ వాళ్ళంతా సెక్యూరిటీ ఇస్తున్నారు అక్కడ, నీకు ఏ నష్టం రాకోకుండా నీకు అంత కాపాడినప్పుడు ఏమైంది? ఆఫ్టర్ ఆల్ నాకు కొంచెం 2-3 గొర్రెలు మన కోచి వాళ్ళకి పెడితే ఏవాడికి ఇంత ఏమన్నా డిమాండ్ చేయలేదుగా, ఏంటి అంత పనా మన వంశం ఉండేది కాదయ్యా. అలా ఎంటన్నాం కానీ మనోడు తెలుసా, బీపీ రేజ్ అయిపోయింది, నరాలు బయలిపోయినాయి, గుండె హార్ట్ అటాక్ వచ్చింది, దెబ్బని చచ్చిపోయాడు. చూడండి, నిజమే. చూడండి, ఇవన్నీ కూడా కొన్నిసార్లు మనం గమనిస్తున్నప్పుడు నిజంగా తన యొక్క మొరటతనంతో తన జీవితాలు ఎంత ఆస్తిపరుడు అయ్యుండి కూడా తన జీవితం ఎంతో నష్టపోయాడు. మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా చూస్తే ఆ గుండె ఎప్పుడైతే, చూడండి అక్కడ ఏముందంటే 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతను చనిపోయాను అంటే ఏం చెప్పండి? హార్ట్ ప్రాబ్లం వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన 10 రోజులకి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. నిజమే. కొన్నిసార్లు జరిగే సంఘటనలు ఇవే. ఒక మనిషిని శరీరం అనేది ఏలుబడి చేసినప్పుడు అతనికి తెలియకోకుండానే అతని డబ్బు, అతనికి ఉన్న అహంకారాన్ని తీసుకొచ్చి అతనికి విరోధంగా ఉంటుంది. అహంకారమైన మాటలు ఇందాక చెప్పాను, ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు అంట, కానీ తుదకేమవుద్దంట, అది మరణానికి దారితీస్తుందంట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, నేను రెండో విషయానికి కూడా వస్తున్నాను. ఇప్పుడు మనము ఇందాక చదువుకున్న వాక్య భాగంలో రెండో భాగం ఏంటి? 32వ వచనం చదువున్నాను ఒకసారి. 8వ అధ్యాయం రోమీయులకు రాయబడిన పత్రిక, అక్కడ రోమా 8:32 అది కూడా తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును కూడా మనకు ఎందుకు అనుగ్రహింపడు అంటే, చూడండి, దేవునికి నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, నువ్వు దేవునితో నువ్వు ఎప్పుడైతే సఖ్యత కలిగి ఉండవు, ప్రార్థనతో నువ్వు ఉంటావో, దేవుడు ఏదైనా ఈ లోకంలో నీకు తండ్రి కొన్నిసార్లు కొన్ని ఇవ్వలేడేమో, కానీ పరమ తండ్రి నువ్వేదైనా సరే నువ్వు ఆయనకు నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా నీకు అసాధ్యం అనుకున్నా కూడా దేవుడు నీకు సాధ్యపరుస్తాడు. నిజమే. ఎందుకంటే
ఈ లోకంలో తండ్రి మనకి 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఒకవేళ మనకు తల్లిదండ్రులు ఉండొచ్చేమో, కానీ నిన్ను పుట్టక ముందే నీ ఎడల ఒక ఉద్దేశం కలిగిన తండ్రి అయినా, నీ ఎడల ఒక ఆయన ప్రణాళిక కలిగిన ఆయన నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు ఊహించినట్టుగా కూడా దేవుడు నీ ఎడల ఆయన ఒక ప్రణాళిక కలిగిన దేవుడు అండి. ఆయన దేవుడే, కానీ ఆయన ఏమంటాడు తెలుసా, మనకి తండ్రి. నిజమే. ఎందుకంటే నీవు బిడ్డల్ని ఎప్పుడైనా సరే ఏదైనా అడిగితే, ఇప్పుడు కరెంటు సైకిల్ కావాలనుకోండి, మనవాడు ఎవడన్నా, తండ్రికి ఎట్టుంటుంది అంటే శ్రేష్టమైంది, మంచిది, నా బిడ్డకి ఎప్పుడు కూడా మంచిదే ఇవ్వాలన్న తపన ఎప్పుడు కూడా తండ్రికి ఉంటుంది. ఏది మంచిగా ఉంటుంది అన్నీ 4 రకాలు ఆలోచించి, అవసరమైతే యూట్యూబ్లో గబగబా తిరగేసి, అలాగే అమెజాన్లో కూడా తిరగేసి, మనకి ఎక్కడైతే బాగుంటుందో, ఏది రేటు మనకు నచ్చుద్దో అనుకున్నది ఆ వస్తువు మన బిడ్డ కొంటాకి ఏం చేస్తాం, మనము దాన్ని సెలెక్ట్ చేసుకుని ఎంత ఖరీదైనా కొంటాం. అంటే మన చెడ్డవాళ్ళమైనా మన బిడ్డలకి ఏమి ఇస్తున్నాం చెప్పండి, మంచిది ఇవ్వాలనుకుంటున్నాం కదా. మరి పరలోకపు తండ్రి నీకు శ్రేష్టమైంది ఇవ్వడా, నీకు అంతకంటే నిశ్చయముగా మరి శ్రేష్టమైనది నీకు ఇస్తాడు. ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు నాకు కూడా ఒక తండ్రిని అడుగుతూ ఉంటుంది ఒక కుమార్తె. న్యాయాధిపతుల్లోకి వెళదాం ఒకసారి, మొదటి అధ్యాయంలో. న్యాయాధిపతులు చూడండి ఒకసారి, మొదటి అధ్యాయంలోకి వెళదాం. 14-15 వచనం చదవండి. అక్కడ ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించాను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగను. అందుకామె దీవెన దయచేయము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే కాలేబు మరి అతను అల్లుడు అయిన ఒత్నీయేలు అతనికి పెళ్లి చేశాడు అక్సానిచ్చి. ఎందుకంటే ఆయన అన్నాడు, ఈ యొక్క యుద్ధంలో ఎప్పుడైతే మీరు వాళ్ళని పట్టుకుని వస్తారో బహుమానంగా నా కుమార్తె అక్సానిచ్చి పెళ్లి చేస్తాను మొత్తానికి కాలేబు అన్నప్పుడు ఈ యొక్క వివాహము ఒత్నీయేలుతో జరిగించాడు. మరి ఒత్నీయేలు అన్నాడు ఒక రోజున, అమ్మాయి మీ నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి అడుగు, ఎందుకంటే మీ నాన్న మనకి ఏ భూములు ఇచ్చాడు, మనకి దక్షిణ భూమి ఇచ్చాడు కాబట్టి ఆ దక్షిణ భూమిలో నీటి వసతి లేదు. ఏం లేదు. ఇప్పుడు మనకు బోర్ లేకుండా పంటలను పండుతాయి చెప్పండి, కాలువలు లేకుండా మన పంటలు పండవు. ఏ వర్షాధారం మీద పడే పంటలు అక్కడ అసలు ఆ ప్రాంతాలు అసలు పండవు, వర్షాలు రావు అక్కడ ఆ ఏరియాలో ఎక్కువగా. కానీ అక్కడేమన్నాడు, అక్కడ చూడండి, ఆమె వెళ్ళింది. మళ్ళా 14 వచ్చి చూద్దాం. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుటకు అతన్ని ప్రేరేపించును. ఆమె ఏం చేసింది, గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలని అడిగాను. అందుకు ఆమె ఎవరిని అడుగుతుంది, ఈ మాట తండ్రిని అడుగుతుంది. గాడిద మీద వెళ్ళింది. సామాన్యంగా కూతురు ఇంటికి వచ్చిందంటే నాన్న కూడా ఏమంటాడు, ఉట్టి చేతులతో అల్లుడు గారు అని ఉట్టిగా పంపకోకుండా ఏదో పంపం ఇవ్వాలన్నట్టుగా ఉంటాడు. అమ్మాయి వచ్చింది, ఇంటికి రాగానే అమ్మాయి అడుగుతుంది, ఏమడుగుందండి, దీవెన దయచేయమంది. సరే, ఆమె ఏమంటుంది, నాకు దక్షిణ భూమి ఇచ్చినావు కదా, నీటి మడుగులు కూడా నాకు దయచేయి అంది. నానా నాకు దక్షిణ భూమి ఇచ్చావు కదా, మరి దక్షిణ భూమి చూస్తేనే అక్కడ కాలువ లేదు, అవకాశం లేదు, మరి కాలం ఏమో ఓ పక్కన, నాకు ఇచ్చిన భూమి ఓ పక్కన ఉంటే నాకు ఎలా పంటలు పండించుకుంటాం అని చెప్పి అడిగితే తండ్రి ఎంత మనసుతో ఏమన్నా తెలుసా, అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులు కూడా దేవుడు ఇచ్చాడు. అంటే ఒక తండ్రికి చూడండి ఎంత మనసు, కూతురు వచ్చి అడగంగానే అయ్యా నాకు దక్షిణ భూమి కాదు, నాకు నీటి మడుగులున్న భూమి కావాలంటే ఆయన ఏమన్నాడు, నీకు మెరక అడుగులను పల్లపు మడుగులు కూడా నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే తండ్రి స్థానంలో ఉన్న కాలేబు తన కుమార్తె అక్సా విషయంలో అడిగింది ఇవ్వటానికి తండ్రి చాలా సముచితంగా ఉన్నాడు. ఇక్కడ ఒక తండ్రిగా కుమార్తెకి ఆ ఊహించిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. మరి మా పరమ తండ్రి ఇక్కడ మనం గమనించినట్లయితే కాలేబు ఆత్మీయ కోణాలు చూస్తే తండ్రి అనే దేవునితో సమానంగా ఉన్నాడు ఇక్కడ. అంటే మనం ఈ కాలేబు తండ్రి స్థానంలో ఉన్నాడు, కుమార్తె స్థానంలో ఎవరున్నారు, అక్సా ఉంది ఇక్కడ. అంటే మనమైనా కుమార్తె అంటే అండి సంఘానికి సూచన, కుమారులైనా కుమార్తెలైనా ఒకటే దేవుని దృష్టిలో. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎవరం, ఆయన పిల్లలం. ఏమండి ఆయన దేవుడు, మన పిల్లలు ఎట్టవుతామని అనుకోబాకండి. ఒకటి యోహాను సువార్తలో చూడండి, 1వ అధ్యాయం 12వ వచనం ఏముంది అక్కడ,
మీకు అందరూ వాక్య భాగం తెలుసు అది. తనను ఎందరైతే అంగీకరించారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికంట దేవుని పిల్లలకుట ఆయన అధికారము అనుగ్రహించాడు. అంటే ఆయన తండ్రి మనకు పిల్లలు ఎప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు. ఎప్పుడైతే మనం ఆయన యందు విశ్వాసం ఉంచామో ఆయన మన తండ్రి మనకు ఆయన పిల్లలు మనం అంతే. ఒక తండ్రిని ఎలాగ అడుగుతామో ఆయన వాళ్ళు అడగొచ్చు. అంటే మనం అడిగేవి పొందాలంటే మనకి ఆయనకి ఏమైనా అడ్డుగా ఉంటే మనం ఏం చేయాలి? వాటి విషయంలో సరి చేసుకుని మనం ప్రార్థన చేసుకోవాలి. దేవునికి ఇష్టం లేని పనులు ఏమైనా చేస్తే వాటిని ఏం చేయాలి మనం చెప్పండి? మనం వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువా నన్ను క్షమించు. డాడీ దగ్గరికి వెళ్ళేటప్పుడు డాడీ అవి కావాలి ఈ కావాలి ఈ కావాలి ఎన్నో అడుగుతాం. మరి డాడీ అవకాశాన్ని బట్టి మరి ఆయనకు ఉన్న దాన్ని బట్టి ఇస్తాడు. లేనిపోయిన ఏమైనా ఇస్తాడు చెప్పండి? ఆయన మించింది ఆయన వస్తాడు కదా. ఆయన మించింది ఆయన ఇవ్వలేడు చూడండి. కానీ ది బెస్ట్ ఇవ్వటానికి తండ్రి ఎప్పుడు మనకు ప్రయత్నం చేస్తాడు. నిజమే. ఎందుకంటే కాలేబు సంతతి వాడు ఇందాక మనం చదివాం. అతని పేరేంటి? నాబాలు. ఏంటిది? అతను ఎవరి సంతతి? కాబేలు సంతతి, నాబాలు సంతతి. నాబాలు అనేవాడు కాలేబు సంతతి వ్యక్తే. కానీ అతను ఎలాంటి వాడు? మొరటోడు. మరి ఈ నాబాలు కన్నా నిజంగా మరి అంత మొరటోడై ఉన్న వ్యక్తి. కానీ ఈ కాలేబు అనే వ్యక్తి ఎంతగా అంటే నమ్మకమైన వ్యక్తి. అసలు కాలేబు అర్థం ఏంటో తెలుసా? నమ్మకస్తుడు. ఇంకొక అర్థం ఏంటో తెలుసా? కుక్క అని ఉంటుంది అక్కడ. ఏంటంటే కుక్క అనొచ్చు మీరు. కుక్క దేని గురించి చెప్పండి. విశ్వాసానికి గుర్తండి. నువ్వు సద్దన్నం మీరు ఎవరన్నా వేడి బిర్యానీ వేసిన వాళ్ళు ఎవరున్నారా కుక్కకి ఎప్పుడన్నా? మీరు చెప్పండి, పేపర్లు వేద్దాం. ఎవరన్నా వేడి బిర్యానీ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర ఉన్న కుక్కకి ఎవరన్నా వేసారా చెప్పండి. ఈ మధ్య ఇంకా తేడా వచ్చింది. కుక్కర్లు వచ్చినాక మనం తినే ఎముకలు కూడా దాంట్లో కరిగిపోయి, సూప్ కూడా దాంట్లో దిగిపోయి, ఇక దాంట్లో ఉప్పని ఊదినా లాగినా ఏమి లేదు దాంట్లో. ఏమి ఉండదు దాంట్లో ఎముకల్లో కూడా. ఆ ఎముకలు కూడా తిని కొరికి నీ గుమ్మ ముందు నువ్వు వచ్చేదాకా అట్ట కాపలా కాస్తుంది అని చెప్పండి అండి. కుక్క సద్దనం తిన్నా, నువ్వు వదిలేసిన ఎముకలు తిన్నా, నీ గుమ్మం దగ్గర నువ్వు సచ్చేదాకా కాపలా కాస్తానే ఉంటుందండి. చూడండి, అందుకంటే నమ్మకస్తుడికి గుర్తండి అది కాలేబు. ఎంత నమ్మకమైనవంటే నిజంగా దేవుడు ఎంత సంతోషించాడు అతని విషయంలో కూడా. అందుకని వాగ్దాన భూమికి వెళ్ళిన వాళ్ళలో కూడా ఉన్నాడా లేదు చెప్పండి. కాలేబు యెహోషువలే అంత నమ్మకమైన వ్యక్తి. నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉండి అతను. ఎందుకంటే ఈ రోజున మనము ఆయన బిడ్డలుగా ఆయన అడిగితే తప్పకుండా మనకి ఆయన ఇస్తాడు. యెషయా 63:16 చూడండి ఒకసారి. యెషయా 63:16. అక్కడ మా తండ్రి నీవే అని అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా. చదువు మట్టి మైక్లో. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్మును ఎరగకపోయినను, అబ్రహాము మాకు ఎరిగిపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. మా విమోచకుడు నీవు పేరు. మాకు తండ్రి ఆయనే. మేము అబ్రహాము సంతానం కాకపోయినా మాకు తండ్రి. ఇప్పుడు మనం కూడా ఏమన్నా చెప్పండి, తండ్రి డాడీ అని పిలుచుకోగలుగుతున్నామండి. మనం ఏమైనా ఇశ్రాయేలు ప్రజలమా? నిజమేనండి. ఎందుకంటే మనమందరము కూడా ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డలుగా ఆయన తండ్రి అనే పిలుచుకునే ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. నిజమే. ఎవరిని పడితే అట్లా నాని అంటామా? నానే ఉన్నాడు అనుకోండి, రోజు నానా పిలిచి నాకు ఇసుకొస్తుంది, ఇవాళ అంకులని పిలుస్తాను అనుకో, ఏమంటా నానా మైండ్ పోయిందట్రా గోపమే కొడతాడు. రోజు నానా ఇసుకొస్తలే నాన్న, అప్పుడప్పుడు అంకులని పిలుస్తానంటే ఊరుకుంటా నాన్న? ఊరుకోడు. నిజంగా ఎంత ప్రేమ అండి మనకి. దేవుడు నిజంగా తండ్రి అనుకునే ఎంత ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. ఆయన ఆ చనువు మనం ఎందుకు పోగొట్టుకోవాలండి? ఆయన దగ్గరికి ఇచ్చి కూడా అడగలేని స్థితిలో ఎందుకు మనం ఉండాలి? నిజంగా దేవుడు తన సొంత కుమారుని కూడా మనకి ఇవ్వటానికి వెనుదీయలేదే. నీ కోసం ఇవ్వలేడా? నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉండి కూడా ఎన్ని పోగొట్టుకుంటున్నావు తెలుసా మనం? ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలు. గలతీ పత్రికలో కూడా దీని ఒక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను. 3వ అధ్యాయం 26, 27 చూద్దాం ఒకసారి. గలతీ పత్రికలో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎలాగంటండి? చదువునాక
క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకంగా ఉన్నారు. చూసారండి? ఇంకా చదువునా? మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అంతే. యేసుప్రభు రక్తంలో కడగబడిన వారం కూడా మనం అందరం కూడా అబ్రహాము సంతానమే. వాగ్దాన భూమిలో మనం అందరం కూడా వెళ్ళటానికి, ఆ నిత్య రాజ్యంలో వెళ్ళడానికి, ఆ రక్తంలో కడగబడి ఆయన మార్గంలో మనం నడిపించడానికి ఆయన మనకు తండ్రి. ఇప్పుడు తండ్రి ఆస్తి ఎంతవరకు వస్తుంది చెప్పండి? చెప్పండి. కొడుకు అడుగుతాడు నిన్ను, నానా నీతో నాకు నమ్మకం లేదుగా, నాకు ఆస్తి నాకు రాసి ఇచ్చేయని అనుకో, రాసి ఇచ్చేస్తాడు. ఒరే నా తరంతా నీకే అగ్గారా? చెప్పండి. కుమారుడికే కదా, వాళ్ళకే కదా, వారసుల వాళ్ళే కదా. తండ్రి ఆస్తి ఎవరికి? కుమారుడికే కదా. చూడండి, ఆయన ఆస్తిని నువ్వు సంపాదించుకుంటాక నువ్వు ఆయన కుమారుడిగా, నువ్వు కుమార్తెగా నువ్వు మార్చబడాలా. అదే ఇందరు మనం చదువుకున్న వాక్యభాగంలో మళ్ళీ ఇంకోసారి చదువుతాను 26లో చూడండి. అక్కడ యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. మరి అందరూ బాప్తీసం తీసుకుంటాక ఇష్టపడుతున్నారు ఎవరన్నా? రక్షణ పొందడానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? ఇంకా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఎందుకంటే మాకు వచ్చే ఏమైనా ఆగిపోతాయేమో, నాకు వచ్చే ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం నాకు మిస్ అయిపోతానేమో అంటే మనం ఆయన ఇంకా నమ్మట్లా. నీ పరలోకానికి నమస్కారం, నీకు నమస్కారం, నాకు అసలు ముందు ఇక్కడ పెద్ద ఉద్యోగం పోయేటట్టుగా ఉంది, ఆఖరిలో ఏమన్నట్టు చూసుకుందాం, సిలువ మీద దొంగకు వచ్చినట్టుగా కృప నాకు కూడా దొరుకుద్ది అనుకుంటున్నారు. ఏమో దేవుడు కృప ఉంటే కొంతమంది దొరకవచ్చు, కొంతమంది దొరకపోవచ్చు. కానీ ఎందుకు మనం ఆయన దగ్గర ఆయన తండ్రిగా మనం ఎందుకు పోగొట్టుకోవాలా? అంకుల్కి డాడీకి తేడా ఉందో లేదు చెప్పండి. నాన్న నీ కోసం ఏదైనా ఇస్తాడు. తండ్రి ప్రేమ అలాంటిదండి. అక్స వచ్చి అడుగుతుంది, నాన్న నాకు దక్షిణ భూమి ఇచ్చావు కానీ నీటి మడుగు లేని భూమి ఎంత నాన్న నాకు అంటే, అట్లాగా నాన్న నీకు అన్నీ ఇస్తానా నీకు? చూడండి, ఎందుకంటే ఒక తండ్రిగా తన కుమార్తె విషయంలో నీటి మడుగులు భూములు, పల్లపు నీటి మడుగులు, మెరక నీటి మడుగులు అన్నీ కూడా కుమార్తెకి ఇచ్చి పంపించినట్టుగా ఈరోజు నీ కోసం ఏదైనా ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని మీరు అడుగు వాటికంటేను కూడా ఊహించు వాటికంటేను అంట అత్యధికముగా ఆయన చేయగలిగినవాడు అంటాడు. నిజమే. ఎందుకంటే ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన నీకు ఎప్పుడు కూడా ఇవ్వటానికి ఆయన ఎప్పుడు ఇష్టపడతానే ఉంటాడు. అడిగే విధంగా మనం అడగాలి. నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగా చేయువాడే, నా జీరవ్రతము జీవితమంతా అనుసరించినాడే, నా జీరవ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగిన వాడండి. ఎందుకంటే ఆయన మాట తప్పి దేవుడు కాదు, మరిచిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదు,
అబద్ధం మాటకు ఆయన నరుడు కూడా కాడు. ఎన్నోసార్లు కొన్నిసార్లు మనము మాట అంటాం కానీ కొన్ని నెరవేర్చలేం. కానీ దేవుడు నీకు ఒకసారి మాట ఇచ్చేయండి, ఆ మాట తప్పకుండా దేవుడు నెరవేర్చేదేవుడండి. నీ అవసరాలను బట్టి కొన్నిసార్లు మనం ప్రార్థన చేయొచ్చు. నాకు ఈ మాట చదువుతున్నప్పుడు ఇంకొక జ్ఞాపకం వచ్చింది. మొదటి సమయాలు చూద్దాం ఒకసారి. హన్నా తన మందిరంలో, షిలోహ్ మందిరంలోకి వెళ్ళి తను చేసిన చిన్న ప్రార్థన దేవుడు ఆలకించిన దేవుడు. మొదటి సమయాలు మొదటి అధ్యాయము 10-11 వచనాలు ఒకసారి చదువున్నాను. ఒకసారి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైనా నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన యెడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. చూడండి, తల్లి నిజంగా బిడ్డలు లేని పరిస్థితుల్లో అన్న ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అయ్యా, నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపం చేసుకో, నీ సేవకురాలు నాకు మగపిల్లను దయచేస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నడూ రానీక వాడు బ్రతుకు దినములన్నిటినూ నేను వానికి యెహోవాకు నీకు అప్పగిస్తాను మొక్కుబడామా చేసుకుంది. దేవుని కొరకు అతను నాజీరు చేయబడే వ్యక్తిగా, దేవునికి ఒక ప్రతిష్టమైన వ్యక్తిగా తల్లి తను అడిగింది. అయ్యా, నాకు ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే అప్పగిస్తానయ్యా, నీ కొరకు నేను పెంచుతాను. చూడండి, ఒక తల్లిగా తను బ్రతిమలాడుకుంటుంది. తన మీద ఉన్న నింద, అవమానాన్ని కొన్నిసార్లు ఇవన్నీ కూడా తన హృదయంలో తట్టుకోలేక భర్త ఎన్ని చెప్పినా తన మనసులో నిజంగా తను చాలా వేదనతో దేవుని సన్నిధిలోకి అడిగింది. ఎందుకంటే నా దేవునికి అసాధ్యం ఏది లేదు, నా నిందను తొలగించే దేవుడు, నా అవమానాన్ని తీసివేసే దేవుడు, నేనే చెప్పుకునేది ఆయనకే చెప్పుకుంటా. దేవుని మందిరంలోకి వెళ్ళింది, షిలోహు మందిరంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభువుని అడిగింది. విశ్వాసంతో తన ఒక మాట నిర్ణయించుకుని వెళ్ళింది. దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన దేవుడు తన మనవి ఆలకించాడు. దేవుని కృపను బట్టి సంవత్సరానికి మళ్ళా దేవుడు ఒక కుమారుని అనుగ్రహిస్తే పాలు మానిపించిన వెంటనే తల్లి ఏం చేసింది తెలుసా? దేవుని మందిరంలోకి తెలిసి ప్రతిష్ఠించుకుంది. నా కుమారుడు కదయ్యా, ఈ మందిరంలో, అయ్యా నీ మందిరంలో నాకు ఏ స్థలంలో అయితే నువ్వు నాకు కుమారుడు ఇచ్చావో నీ బిడ్డగా నీకు అప్పగించానయ్యా. నిజంగా దేవుడిని సన్నిధిలో తన మాటను బట్టి అంత పసిపిల్లోడిని వదలటం అంటే ఏ తల్లికైనా చాలా కష్టం. కానీ దేవునికి మాట ఇచ్చింది, నా నిందను తొలగించయ్యా, ఒక్క మగబిడ్డని ఇవ్వయ్యా అని బ్రతిమలాడుకుని ఆ బిడ్డను మళ్ళా దేవుని మందిరంలోకి ఇచ్చింది. దేవుడు అన్యాయస్తురా చెప్పండి. 2వ అధ్యాయంలో చూస్తే దేవుని కృపను పొందుకుందాం. మళ్ళీ ఆమె చూస్తే నాకు 19 నుంచి చదువున్నాను ఒకసారి. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం నిచ్చును గాక అని ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడుగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. చూసారండి, ఆ దినాల్లో వారం అలా ప్రార్థనలు ఉండే కాదు, చాలా దూర ప్రయాణాలు. సంవత్సరానికి ఒకసారి దేవుని మందిరానికి వాళ్ళు మొక్కుబడి చెల్లించుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రోజుల్లో రెడీమేడ్ డ్రెస్సులు లేవు. అప్పటికప్పుడు వెళ్ళి కుట్టించుకుంటాకి మంచి కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటుంటే వాళ్ళ ముచ్చట తీర్చుకుంటూ ఉంటారు. ఇంత బుడ్డ మగ పిల్లలు ఉన్నారు, వాడికి పంచి కట్టేసుకుని కొన్ని పిల్లల్లో చక్కగా వైట్ వేసుకుని పంచి పేరు చక్కగా తిరుగుతూ ఉంటే భలే సాదాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే చూడండి, తల్లిదండ్రులు వారి బిడ్డలను చూసినప్పుడు మురుసుకుంటూ ఉంటారు వాళ్ళు చూసినప్పుడు. అలాగే ఏటేటా వెళ్ళేటప్పుడు చిన్న బిడ్డ కోసం అంట ఒక అంగీని కుట్టించుకుని ఆ బిడ్డ కోసం అలా తీసుకెళ్ళింది. అంటే చూడండి, తను ఎన్నో ఊహించుకుంటుందిగా, సంవత్సరం వేలకల్లా నా బిడ్డ ఇంత అయ్యి ఉంటాడేమో, సరిపోద్దంటావా, కొంచెం లూజు కొట్టవే, ఇట్లాంటి ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా. అలాగే తన బిడ్డ విషయంలో ఎన్నో ఊహించుకుని తన బిడ్డ కొరకు అంగీ కుట్టుకుంటా వెళ్ళి ఇచ్చినప్పుడు ఏలి పిలిచాడంట, నీకు ఇచ్చిన ఒక్క బిడ్డని అమ్మ నువ్వు మందిరం దేవునికి అప్పగించావు. ఎల్కానాను హన్నాను ఇద్దరిని కూడా పిలిచి వాడిని ఆశీర్వించే ప్రభువా, వాడు ఏమన్నాడు వాళ్ళ కోసం మనం చేశాడు. నీకు దొరికి నీ సంతానముకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగా. కానీ ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళాడు. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కని. చూసారా, అంటే దేవుడు చూసారా ఆయన ఎలాగంటే దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు చూడండి. ఆయన నాకు ఒక్క బిడ్డనిస్తే చాలు ప్రభువా, ఆ బిడ్డనేమంది నీ మందిరంలో ప్రతిష్ఠించుకుంటానయ్యా, నీ పరిచర్య కొరకు నేను తీసుకుంటే
దేవుడు మళ్ళా వాళ్ళకి సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు అని ఎప్పుడు ఊహించలేదు. కానీ అడుగు వాటి కంటేను ఊహించు వాటి అంటేను అత్యధికముగా చేయగలిగిన దేవుడు ఆయన, మన తండ్రి అండి ఆయన. అందుకని అన్నాడు ఆయన తన సొంత కుమారుని కూడా ఏం చేశాడంటే ఆయన తన సొంత కుమారుడు కూడా ఇవ్వటానికి వెనుదీయలేదు దేవుడు. నీకోసం సమస్తాన్ని కూడా ఎందుకు నీకు అనుగ్రహించాడు. నీకోసం ఏదైనా ఇవ్వడు. ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. నువ్వు అడిగితే ఎందుకు ఇవ్వడం ఆయన? ఆయన్ని తండ్రి. మనం అందుకైనా అడిగే విధంగా తండ్రి కుమారులకు ఉన్న బంధం మనం కొనసాగాలని. ఆయన్ని తండ్రి అని పిలవడానికి ధైర్యం నీలో ఉండాలా? ఆయన సన్నిధిలోకి వచ్చి చేతులెత్తి ప్రార్థన చేయడానికి నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలా? ప్రభా నిన్ను చూచే కన్నులు నాకు దయచేయమని మందిరంలో ప్రార్థన చేశాడు. నీ చూపులు యథార్థంగా ఉండాలా? నీ హృదయమంతటితో ప్రార్థన చేసి ప్రభువా నీ పాదాల దగ్గర పడాలంటే నీ హృదయము నీ మనస్సాక్షి కూడా యథార్థంగా ఉండాలి. అందుకని అన్నిటికన్నా నీ హృదయాన్ని భద్రంగా కాపాడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు దేవుడు. నీ కోసం ఏదైనా ఇవ్వగలిగింది దేవుడు ఆయన. అవునండి, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుతీయనివాడు. తన సొంత కుమారుని ఇవ్వడానికి కూడా వెనుతీయలేడు. నీ కోసం సమస్తము కూడా ఎందుకు ఇవ్వడు? నీ కోసం ఏదైనా ఇవ్వగలిగింది దేవుడు ఆయన. మనకి ఆయన మధ్యకి ఏముందో అడ్డంగా మనం పరీక్షించుకోవాలి. లేచి నిలబడదాం. లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభా నాకు ఏదైనా ప్రభా ఇంకా నాలో ప్రభా అయ్యా తండ్రి అని కొన్నిసార్లు నేను ప్రార్థన చేయలేకపోతున్నానయ్యా. నీ సన్నిధిలో ప్రభా నేను సరిగా మొరపెట్టలేకపోతున్నానయ్యా. అలవాటుగా నేను ప్రార్థనకు రానివ్వద్దయ్యా. తండ్రి అనే ప్రభా ఆ బంధాన్ని నాలో ఉండాలి ప్రభా. ఆ ప్రేమను నేను పోగొట్టుకుంటున్నానయ్యా. ఎన్నోసార్లు నీకు దూరం అయిపోతున్నానయ్యా. ఎన్నోసార్లు ప్రభా నీకు నాయన దుఃఖము కలిగి చేసే వ్యక్తిగా నేను అనేవద్దు ప్రభా. నన్ను ప్రేమించి నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. యేసయ్యా నన్ను క్షమించు ప్రభా. ఎన్నోసార్లు నీకు దూరం అయిపోయాను ప్రభా. ఎన్నోసార్లు నీకు దూరం అయిపోయాను ప్రభా. నీ కృపలో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రభా నన్ను క్షమించు నాయన, క్షమించు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభా. అడుగుదాం, ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభా నాయన ఎన్నోసార్లు నీకు దూరం అయిపోయినా, ఎన్నోసార్లు నీకు వ్యతిరేకంగానే జీవించిన ప్రభా, నన్ను ఇంక నువ్వు ప్రేమించి నన్ను కాపాడుతున్నావు ప్రభా. నాయన నిజమే ప్రభా తండ్రి. నాయన నీవు మాతో ఉన్నప్పుడు ప్రభా, మా పక్షంలో ఉన్నప్పుడు ప్రభా మాకు విరోధి ఎవడు ప్రభా? దావీదు ఎంత ధైర్యంగా ప్రభా నాయన నీ సన్నిధిలో మొరపెట్టాడు ప్రభా. దావీదు ఎంతగా ధైర్యంగా నీ ముడియాడు ప్రభా. నా పక్షాన్ని యుద్ధము చేయబడి ఆయన ఉన్నాడని ప్రభా. 10,000 మంది నా మీదకి వచ్చి దండెత్తిన నేను భయపడినని చెప్పాడు ప్రభా. నిజమే ప్రభా. కొన్నిసార్లు ప్రభా నీ కొరకు నమ్మకంగా నిలబడాలి అనుకున్నప్పుడు ప్రభా ఎన్నో పోరాటాలయ్యా, ఎన్నో ఆటంకాలయ్యా. ఇంటిలో చూసిన పోరాటాలు ఉంటాయి అయ్యా, ఇంటి ప్రక్కన చూసిన పోరాటాలు ఉంటాయి ప్రభా. ఎన్నో రకాల నిందలు ప్రభా, ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి ప్రభా. కానీ ప్రభా వాటన్నిటి నుంచి తప్పించగలిగిన నీవు ఒక్కడివే ప్రభా తండ్రి. నాయన నమ్మదగిన యేసయ్యా నీకు వందనాలు ప్రభా. నీ కృపలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధుడా ప్రతి బిడ్డ హృదయం ఎరిగిన దేవుడు ప్రభా తండ్రి. నాయన నాయనా నీకు వందనాలు ప్రభా. తండ్రిని అడుగుతుంది ప్రభా అక్సా ప్రభా. అయ్యా నాకు నీటి మడుగులున్న భూములు కూడా నాకు కావాలని అడిగింది ప్రభా. నాయన నిజమే ప్రభా తండ్రి. నాయన ఒక తండ్రి ప్రేమ నాయన నిజమే ప్రభా తండ్రి. నాయన ఆ తండ్రి ప్రభా తనకి నిజంగా ప్రభా దక్షిణ భూమి ఇచ్చున్నావు కదా ప్రభా. నీటి మడుగులు కూడా నాకు దయచేయమని అడిగితే ప్రభా ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులు కూడా ఇచ్చాడంటే ప్రభా తండ్రి. నిజమే ప్రభా తండ్రి. తన కుమార్తె విషయంలో ప్రభా అయా కుమార్తెకి ప్రభా తను అడిగిన దానికన్నా ఎక్కువే ఇచ్చాడు ప్రభా. అవునయ్యా ఈ లోకపు తండ్రే ప్రభా నాయన అలా చేయగలిగితే మా పరమ తండ్రిగా నీవు ప్రభా తండ్రి. నాయన మేము ఇంకనూ మా ఎడల ప్రభును ప్రేమ కలిగిన దేవుడు ప్రభా. నీ ప్రేమకు వందనాలు ప్రభా. ఎన్నోసార్లు నీకు దూరం అయిపోయి ప్రభా, ఎన్నోసార్లు ప్రభా నీ కొరకు నిలబడాలని ఆశపడుతున్నావు, నిలబడలేని పరిస్థితుల్లో ఎన్నోసార్లు నీకు దూరం అయిపోయిన ప్రభా తండ్రి. నన్ను ప్రేమించి నన్ను కాపాడుతున్నందుకు వందనాలు. దయగల రాజాన్ని వందనాలు చెల్లించుకున్న ప్రభా తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా. నీ కొరకు నమ్మక జీవించే బిడ్డలుగా నిన్ను గణపరిచి జీవితాలు మాకు దయచే ప్రభా తండ్రి. నీ వాక్యమాల స్థిరపరిచి బలపరచమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.